ఓ పక్కన అదానీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడతా ఉంటుంటారు. అదానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినోడు అది ఇదనేసి ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికలు కూడా అదే ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ అదానీ సంస్థ మీదన దాడి భారతీయ జనతా పార్టీకే సంబంధించినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేయడం, వాళ్ళ గ్రూప్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించి చివరికి ఈనాడే రాసుకొచ్చింది. ఇందులో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం రాగికుంట గ్రామం దగ్గర పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బంది మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులే రాళ్లదాడికి తెగబడ్డారు. కంపెనీ క్యాంప్ పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అక్కడున్న వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ ఘటన మీద ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్ఐ ఋషికేశ్వర రెడ్డి చెప్పారు. రాగికుంట దగ్గర 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభిస్తే క్యాంప్ ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులను వెంటబెట్టుకుని వాహనాల్లో పని ప్రదేశానికి వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. కాసేపటికి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు. డబ్బుల కోసమే ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయన్నటువంటి అంశం. అయితే దీని మీద ఈనాడు ఆదినారాయణ రెడ్డి వెర్షన్ కూడా మెన్షన్ చేశారు. మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకి పెట్టుకోవాలని అడగడానికి మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టొచ్చారంతే. అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు కనిపించడంతో మా వాళ్ళకి కోపం వచ్చింది, అంతకు మించి అక్కడ ఏం జరగలేదని చెప్పారట.